మారుతున్న కాలంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెరిగింది. దీంతో చిరుధాన్యాల విస్తీర్ణం క్రమేణా పుంజుకుంటోంది. చిరుధాన్యాల్లో ప్రధానంగా వాడుకలో ఉన్నవి జొన్న, రాగి, సజ్జ, కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలు. వీటిని ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లో సాగు చేసుకునే వీలుంటుంది. వేసవి పంటగా వేసుకోవడానికి ఫిబ్రవరి మాసంలో సాగు చేసుకోదగ్గ చిరుధాన్యాలు, సాగులో పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి. ముఖ్యంగా ఈ చిరుధాన్య పంటలలో కొర్రలు, రాగులు, ఆరికలు, సామలు, వరిగలు, ఊదలు మరియు అండుకొర్రలు అనేసి చిరుధాన్య పంటలు, జొన్నలు, సజ్జలు ఇవి ప్రధానంగా ముతకధాన్య పంటలుగా మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తూ ఉన్నాం. అయితే ఈ ఫిబ్రవరి మాసములో మనము ఏదైనా నీటి తడి ఉంది, తర్వాత ఏదైనా పంట వేసుకోవడానికి ఏదైనా అనుకూలమా అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా స్వల్పకాలికమైనటువంటి పంటలను మనము ఈ ముతక ధాన్యాలలో ఎంచుకోవాలి. వాటిలో ప్రధానంగా స్వల్పకాలిక పంటలన్నప్పుడు కొర్ర పంటను ప్రధానంగా సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ కొర్రలో రకాల విషయానికి వస్తే మనకు 60 రోజుల కొర్ర గరుడ దగ్గర నుండి దాదాపు 90 రోజుల కొర్ర మనకు రేనాడు, మహానంది లాంటి కొర్రలు కూడా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొర్ర పంట అనేది 60 రోజుల నుండి దాదాపు 90 రోజుల పంటకాలం ఉంటుంది. ఈ విత్తనమును మనము ఎక్కువ సాంద్రత ఉండే విధంగా ఒత్తు లేకుండా మనం వేసుకోవాల్సి ఉంటుంది. సిఫారసు ప్రకారము 3 నుండి 4 కేజీలు ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇటువంటి వేసవి కాలంలో వేసుకున్నప్పుడు కూడా వారికి ఎటువంటి చీడపీడల యొక్క సమస్య ఉండదు. మరి తర్వాత ఈ చిరుధాన్యపు పంట అనేది అండుకొర్రలు. అండుకొర్రలు కూడా మన కొర్రల్లాగానే మనకు ఈ 80 నుండి 85 రోజుల పంటకాలం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా మరియు నంద్యాల, కడప జిల్లా లాంటి ప్రాంతాలలో డిమాండ్ను బట్టి, అలాగే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క సీడ్ ప్రొడక్షను లేకపోతే కమర్షియల్ ప్రొడక్షన్ కోసం అనేసి ఆర్డర్ బేస్డ్గా వేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ అండుకొర్రలు వేసుకోవడానికి ఈ సందర్భంగా సిఫారసు చేస్తూ ఉన్నాము. అలాగే మనకు కొన్ని వేసుకోకూడని పంటలు ఏమున్నాయని కూడా ఈ సందర్భంగా మనం గమనించినట్లయితే మనము ముఖ్యంగా జొన్న పంట అనేది ఈ సమయంలో ఫిబ్రవరి మాసంలో సిఫారసు అనేది చేయడం లేదు. ఎందుకంటే ఈ పంటకాలము 110 రోజుల దాకా ఉంటుంది కాబట్టి మధ్యలో పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల గింజ కట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇటువంటి పంటలను సిఫారసు చేయడం లేదు. అలాగే మొక్కజొన్నను కూడా ఎక్కువగా మన ప్రాంతంలో అంటే శ్రీకాకుళం జిల్లా నుండి మనకు అనంతపురం జిల్లా వరకు నీటి లభ్యత ఉండడం వల్ల ఎక్కువగా వేయాలనుకుంటున్నారు. కానీ ఫిబ్రవరి దాటిన తర్వాత పంటకాలం 120 రోజులు ఉండడం వల్ల 65 నుండి 70 రోజులకు పూత వస్తుంది కాబట్టి ఆ సమయంలో దాదాపుగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల పోలెన్ పుప్పొడి అనేది దాని యొక్క చైతన్యం అనేది యాక్టివిటీ అనేది తగ్గిపోవడం వల్ల గింజ కట్టదు కాబట్టి ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పంటలను ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం ద్వారా ఈ చిరుధాన్యాలు మరియు ముతక ధాన్యాలలో మరియు మొక్కజొన్నలో మనము ఈ రకంగా సిఫారసు చేస్తున్నాం.